I thank everyone, and mainly I thank director Garu because I learned many things from him, from the trailer, scratch, songs, each and everything. It's a new genre for me. ఎందుకంటే నేను ఐ డిడ్ మెనీ లవ్ స్టోరీస్ చేశాను, ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ సిచ్యువేషన్స్ అన్నీ సిచ్యువేషనల్ సాంగ్స్ కానీ డ్యాన్స్ ఓరియంటెడ్. బట్ దిస్ టోటల్ జానర్ ఈస్ అ న్యూ జానర్ బికాస్ ఇట్స్ అ లాట్ టు హ్యాండిల్. అంటే దేర్ ఆర్ సిచ్యువేషనల్ సాంగ్స్ విత్ స్టోరీ బేస్డ్. అంటే ఈ ఒక సాంగ్లో దేర్స్ అ లాట్ ఆఫ్ స్టోరీ విచ్ హ్యాస్ టు బీ ఎక్స్ప్లెయిన్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద సాంగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నైస్ టు వర్క్ విత్ చందు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. సభకి నమస్కారం. ఒక సాంకేతిక అద్భుతం కార్తికేయ. అద్భుతమైన మంచి నిర్మాత, ఖర్చుకు వెనకాడని నిర్మాత, శ్రమకి వెనకాడని టీం, ఒక అందమైన జంట, హీరో హీరోయిన్. స్వాతి ఎన్నో సినిమాల్లో నా కూతురు వేషం వేసింది. సో వండర్ఫుల్ యాక్ట్రెస్. నిజంగా మనం గర్వపడాలి ఇలాంటి అమ్మాయి. ఎందుకంటే ఇది ఫస్ట్ డైలాగ్ ఇందాక ట్రైలర్లో తమిళనాడు, తెలుగు ఆంధ్రాకి తమిళనాడుకి బార్డర్ అన్నాడు. ఆ బార్డర్ చెరిపేసింది స్వాతి. తమిళ్లో సూపర్ హిట్ సినిమాలు చేసేసింది ఆ సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమా. సో మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో స్వామిరారా తర్వాత నిఖిల్, స్వాతి, మిగతా టీం అంతా అద్భుతంగా కుదిరింది. ఆ సుబ్రహ్మణ్య స్వామి పరిపూర్ణమైన కటాక్షం ప్రదర్శిస్తూ ఆ వేలాయుధం లక్షాయుధాలై కోట్లాయుధాలై బోల్డంత డబ్బు కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం భూయాలు. అందరికీ నమస్కారం అండి. కార్తికేయ అనే ఈ సినిమా నేను నిర్మించడానికి గల ఏకైక కారణం చందు కథ చెప్పినప్పుడే పూర్తి సినిమా చూపించేశాడండి. ఆ రోజు ఆ సినిమా కథని నాకు ఎంతో చాలా క్లారిటీతో చెప్పాడు. మీరు ఈ సినిమాని తప్పకుండా చూసి ఆదరించి మాకు ఇటువంటి మంచి సినిమాలు ఇంకా తీసే అవకాశం కల్పిస్తారని. నా ఈ టీము ఎవరైతే ఉన్నారో అంతా యంగ్స్టర్స్ అండి. నేను ఒక్కడనే వీళ్ళలో చాలా ఏజ్ ఉన్నవాడిని. కానీ అందరూ కూడా చాలా హార్డ్ వర్క్తో, నేను కేవలం డబ్బు పెట్టి నిర్మాతను అయ్యి ఉండొచ్చు కానీ ఈ సినిమాకు ఉన్న పూర్తి క్రెడిట్ మా డైరెక్టర్కి, మా హీరోకి, మా హీరోయిన్కి, మా కెమెరామన్కి, వీళ్ళందరికీ దక్కుతుందండి. నిర్మాత అనేవాడు కేవలం డబ్బు పెట్టి తీసి నేను చాలా గొప్పగా సాధించానని అనుకోవడం చాలా తప్పండి. ఈ టీం, ఇటువంటి టీం ఉంటే తప్ప ఎవరు మంచి సినిమాలు తీయలేరండి. బట్ ఇది సక్సెస్సా కాదా అనేది మీరు డిసైడ్ చేయగలరు. ఈ సినిమాని చూసి ఆదరించి ఈ సినిమాని హిట్ చేస్తే నాలాంటి వాడు ఇంకో 4 సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. I want to thank everybody who's come here. ఎందుకంటే మీరు అందరూ వచ్చారు. థ్యాంక్స్ కాదు ఇది. కాదు, నేను హీరో మాట. యా అదేనండి. అయ్యో నేను ఎప్పుడు ఏ రోజు ఐ ఆల్వేస్ బిలీవ్ ఐమ్ అన్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. ఒక క్యారెక్టర్ లానే బిహేవ్ చేస్తాను. అండ్ నాకు అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎస్పెషల్లీ ఇక్కడికి నేను పిలవగానే వెంటనే వచ్చిన మీరందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ చియరింగ్ ఫర్ అస్. ఐ ట్రై టు డూ అ గుడ్ జాబ్. అంటే క్యారెక్టర్లోకి వెళ్దామని ట్రై చేశాను. అండ్ చందు నాకు చాలా హెల్ప్ చేశాడు. ఎందుకంటే తన ప్రతి సీన్ యాక్ట్ చేసి చూపించేవాడు నాకు. అండ్ మై ప్రొడ్యూసర్ టు ఏ రోజు కూడా ఒక్క ప్రాబ్లం కూడా అంటే ఏమీ లేకుండా ఈ టుక్ ద ఫిల్మ్ ఫార్వర్డ్. అండ్ చాలా ఖర్చు పెట్టారండి సినిమాకి. అండ్ ఐమ్ షూర్ దట్ ఈ సినిమా ఆయన మంచితనం, ఆయన చాలా మంచి పర్సన్, యాజ్ వెల్ as డైరెక్టర్ ఇస్ గుడ్ పర్సన్. ఆల్ దీస్ గుడ్నెస్ డెఫినెట్లీ వాళ్ళకి పే ఆఫ్ అవుతుందని నేను ఆశిస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇందాక మనోజు, నరేష్ వాళ్ళందరూ స్టేజ్ని దులిపేస్తున్నప్పుడు బాబోయ్ నాకు కూడా మైక్ ఇస్తారు, నేను మాట్లాడాలి, ఎలా మాట్లాడను, స్పీచ్ ఏం చెప్పను. ఈ సినిమాకి 2 pillars ఆర్ దేర్, ద డైరెక్టర్ చందు అండ్ ప్రొడ్యూసర్ అని చెప్దాం అనుకున్నాను. టంగ్ అన్న కార్తిక్ వచ్చాడు. ఓ యా, 1 more pillar ఇస్ దేర్. దెన్ మళ్ళీ శేఖర్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఇంకో పిల్లర్, అండ్ ఆఫ్ కోర్స్ నిఖిల్ మధ్యలో బిగ్ పిల్లర్ అనమాట. సో అండ్ భర్నీ గారు, మా అమ్మ సెపరేట్గా చెప్పింది భర్నీ గారి గురించి చెప్పు అని. సో మెనీ పిల్లర్స్ ఆర్ దేర్, ఆల్ దీస్ పిల్లర్స్. ఆల్సో ఐ want to specially thank Nikhil's friends.
మా ఫ్రెండ్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంత బ్రదర్హుడ్ నేను ఇంకేమి ఇండస్ట్రీలో చూడలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్లీజ్ మేక్ ద మూవీ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ.